నమస్కారం. ఐపీఎల్ 2026 సీజన్ 19 సెకండ్ వీక్ అయితే మంచి రసవత్రంగా జరిగింది. థర్డ్ వీక్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఎలాంటి అంచనాలకి కూడా అందట్లేదు ఈసారి సీజన్ అనేది. అన్‌ప్రెడిక్టబుల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ అయితే పాయింట్స్ టేబుల్‌లో దూసుకుపోతుంది. చిచ్చర పిడుగుల్లాగా కుర్రాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు. అలాగే పంజాబ్, ఆర్సీబీ కూడా టాప్‌లోనే ఉన్నాయి. మరోవైపు చెన్నై, కేకేఆర్ బాటంలో సెటిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ వారం జరగబోయే మ్యాచ్ల పరిస్థితి ఏంటి, బిగ్ బ్యాటిల్స్ మ్యాచ్లు ఏం రాబోతున్నాయి అనేది డీప్గా అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో క్రికెట్ కామెంటరేటర్ అలాగే క్రికెట్ ఎక్స్పర్ట్ ఎస్కేబి షార్ట్స్ ద్వారా ఫేమ్ సంపాదించిన సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరిద్దాం. సందీప్ని పలకరించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సందీప్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఏంటి అంటే, డేవిడ్ మిల్లర్కి బ్రెయిన్ ఏమైనా ఫెయిల్ అయిందా? ఎందుకు అలా ఆడాడు? ఇప్పుడు 4-5 సినారియోలు ఉన్నాయి సార్ ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ పాయింట్, అక్కడ ఏం జరిగిందనే విషయం పక్కన పెట్టేస్తే సింగిల్ డినే చేసాడు. దాని నుంచి స్టార్ట్ చేద్దాం. సింగిల్ మీరు డినే చేయడానికి మీ దగ్గర స్కోర్ ఏముందనేది ఒకసారి లుక్ చేయండి. 2 balls 2 runs కొట్టాలి. అక్కడ సింగిల్ పరిగెత్తుంటే మ్యాచ్ ఓడిపోయే ప్రసక్తే లేదు. అదే ఓవర్లో కుల్దీప్ యాదవ్ సింగిల్ కూడా ఇచ్చాడు అతనికి. అప్పుడే కదా మిల్లర్ ఆ 6 కొట్టింది. సో సింగిల్ తీసుకోవాలి. ఒకవేళ కనుక 2 balls 4 runs కొట్టాలన్నా, 2 balls 6 runs కొట్టాలన్నా, 2 balls 5 runs కొట్టాలన్నా, ఈవెన్ 2 balls 3 runs కొట్టాలన్నా అతను సింగిల్ తీయలేదంటే నేను సమర్థించేవాడిని. బట్ 2 balls 2 ఆల్రెడీ ఒక సింగిల్ వచ్చింది కుల్దీప్ యాదవ్ బ్యాట్ నుంచి. సింగిల్ కొట్టుంటే సూపర్ ఓవర్కి వెళ్ళేది, మ్యాచ్ ఓడిపోయేవాళ్ళు కాదు. ఆ పరిస్థితుల్లో ఐ థింక్ మిల్లర్ డెఫినెట్లీ క్యాలిక్యులేషన్స్ తప్పేశాడని చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. సూపర్ ఓవర్కి వెళ్ళినా అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ రన్లు ఇచ్చాడు, సిరాజ్ రన్లు ఇచ్చాడు, రబాడా రన్లకి వెళ్ళే ప్రమాదం గట్టిగా ఉంది. రషీద్ ఖాన్ సూపర్ ఓవర్ వేసేవాడే కాదు, కానీ ఇక్కడ ఇంగిడి చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో సూపర్ ఓవర్కి వెళ్ళినా కూడా ఢిల్లీ దగ్గరే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గెలవడానికి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా మిల్లర్ ఆ టైంలో వద్దనుకున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మ్యాచ్ కోల్పోవడమే కాదు, ఈ మ్యాచ్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళని వేటాడుతుంది. ఈ మ్యాచ్ ప్రభావం నెక్స్ట్ మ్యాచ్ మీద కూడా పడే అవకాశం, ప్రమాదం ఉంది. సో మిల్లర్ గెలుచుంటే 3-3 అయ్యేది. నాట్ టు బి. అంటే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, మ్యాచ్ ఫిక్సింగ్ చేసాడనే కొన్ని ఆరోపణలు ఏం సార్ మీరు కూడా ఏదో సోషల్ మీడియాలో వచ్చింది కదా, మీరు నన్ను అడిగేస్తున్నారు. అలాగే అడుగుతున్నారు, అలాగే ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ నాకు అనిపించింది ఏంటంటే, సేమ్ సిచ్యువేషన్లో సో మిల్లర్ ఉన్నాడు, ఇలాగే నెక్స్ట్ మ్యాచ్లో ముకుల్ కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతను సింగిల్ తీకపోవడం కరెక్ట్ అయింది అక్కడ. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎన్ని రన్స్ కావాలి, ఎన్ని బాల్స్ ఉన్నాయి, బేసిక్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు కెమెరాన్ వేసిన లాస్ట్ బాల్లో అంటే 19th ఓవర్ లాస్ట్ బాల్ 18.6లో అక్కడ 7 balls ఈక్వేషన్ వాజ్ 19 runs to win, 20 runs to win. అక్కడ కనుక ముక్కులు 6 కొట్టకుండా సింగిల్ తీసుంటే 6 balls 19 అయ్యేది, చాలా కష్టమయ్యేది కొట్టడం. సో అక్కడ 6కి వెళ్ళాడు. మీరు రిజల్ట్ గురించి మాట్లాడకండి, ఇక్కడ ఓన్లీ ప్రాసెస్ గురించి చూడండి. ఎందుకు సింగిల్ తీసుకోలేదు, ఎందుకు ఇతను సింగిల్ కోసం వెళ్ళలేదు? సింపుల్ ప్రాసెస్, రన్స్ అనేవి ఎక్కువనే, అందుకే 6 కోసం వెళ్ళాడు. ఫలించింది, 6 వచ్చింది. నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ హెల్మెట్ స్టార్ ఆవేష్ ఖాన్ సింగిల్ ఇచ్చాడు. ఆవేష్ ఖానే సింగిల్ ఇచ్చినప్పుడు కుల్దీప్ యాదవ్ సింగిల్ ఇవ్వలేడు. కుల్దీప్ యాదవ్ బాల్ టచ్ చేయకపోయినా మిల్లర్ పరిగెత్తేవాడు కాదా? సో ఈ క్యాలిక్యులేషన్సే అక్కడ మిస్టేక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా లెక్కలు చాలా ఇంపార్టెంట్. ఆ లెక్కల్ని బ్యాక్ చేసుకునే ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మిల్లర్ షార్ట్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు అనుకోండి, సరే షార్ట్ కొట్టబోయాడు అవుట్ అయిపోయాడనే మాట్లాడుకుంటాం, కానీ ఎందుకు మిల్లర్ ఈ పని చేశాడు, ఎందుకు బ్రెయిన్ ఫెయిడ్ అయిందా మిల్లర్ అనే క్వశ్చన్స్ మాత్రం మనం వేసేవాళ్ళం కాదు. అవును, యాక్చువల్లీ దీని మీద ఏంటంటే కోచ్లు కూడా చాలామంది రకరకాలు చెప్తున్నారు. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ట్విట్టర్లో వాటిల్లో కూడా మాట్లాడుతున్నారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో మనం ఒక్కసారి పాయింట్ టేబుల్ అయితే చూద్దాం. పాయింట్ టేబుల్ని బట్టి మనం ఒక అనాలిసిస్ అయితే చెప్దు కానీ. సో ప్రజెంట్ పాయింట్ టేబుల్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉన్నారు. దాని గురించి చెప్పు. చాలా ఫెంటాస్టిక్గా ఆడుతున్నారు, నో డౌట్స్ అబౌట్ దట్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టాప్ 2 ఎస్పెషలీ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ ప్రతి మ్యాచ్ వాళ్ళు మంచి స్టార్ట్స్ ఇచ్చారు. యాజ్ వి స్పీక్ వాళ్ళు ఆర్సీబీతో ఆడబోతున్నారు. ఇవాళ కూడా మంచి స్టార్ట్ ఇస్తే ఆర్సీబీ మీద చక్రం తిప్పే అవకాశం ఉంది. మంచి స్టార్ట్ ఇవ్వలేదు అంటే కనుక రాజస్థాన్ రాయల్స్ ఇరుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో జురేల్ ఒక ఇన్నింగ్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేయలేదు. బట్ బౌలింగ్ చాలా బాగుంది. ఆర్చర్ సెకండ్ బెస్ట్ ఎకానమీ. ఈ మాట లాస్ట్ 1 month ముందు ఎవరన్నా చెప్పున్నా లేదా నేను చెప్పున్నా కూడా అందరు నమ్మేవాళ్ళం, ఏంది ఆర్చరా అని. కానీ ఎలా టర్న్ అరౌండ్ అయిందో చూడండి వరల్డ్ కప్ తర్వాత ఆర్చర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. బిష్నోయ్ చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు, బౌలింగ్ బాగుంది. మిడిల్ ఆర్డర్ కాస్త ఫైర్ అయిందంటే కనుక రాజస్థాన్ రాయల్స్ని ఆపడం చాలా కష్టం. మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, రాజస్థాన్ రాయల్స్ నా టాప్ 4లో ఉన్నారని. హోప్ఫుల్లీ దే గో దేర్ అండ్ చాలా బాగా ఆడుతున్నారు కూడా. సో నెక్స్ట్ మనం పాయింట్ టేబుల్లో చూసుకుంటే పంజాబ్ ఉంది, ఆర్సీబీ ఉంది. సో పంజాబ్కి ఆ వర్షం మ్యాచ్ కొంచెం ప్లస్ పాయింట్ అయినట్టుంది. మైనస్ యాక్చువల్గా చెప్పాలంటే పంజాబ్కి, ఎందుకంటే కేకేఆర్ ఆల్రెడీ 2 వికెట్లు డౌన్ ఉన్నారు. ఆలన్ అవుట్ అయిపోయాడు, క్యామరన్ గ్రీన్ అవుట్ అయిపోయారు. ఒకవేళ కనుక 11ంటికి మ్యాచ్ స్టార్ట్ అయ్యి 5 ఓవర్ల మ్యాచ్ జరుగుంటే కేకేఆర్ కేవలం 8 balls మాత్రమే ఆడి ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 5 overలు ఆడాల్సి వచ్చేది.
అజింక్య రాణి అనొచ్చు ఆ మ్యాచ్ అవ్వలేదు, సో నేను ఒప్పుకోను, ఒక పాయింట్ మాకు పోయిందా వాళ్ళకి పోయిందా అని చెప్పేసి నేను ఒప్పుకొని అన్నాడు. కానీ ఇన్ ఆల్ ఫెయిర్నెస్ పంజాబ్ కింగ్స్కి అక్కడ ఒక పాయింట్ వచ్చే పాయింట్ కాస్త పోయిందని చెప్తాను. సో వాళ్ళు 3-3 6 ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి మ్యాచ్ ఓడిపోలేదు, దే ఆర్ ఎట్ 5. బట్ స్టిల్ ఇది ఒక చిన్న మొమెంటం బ్రేక్ లాగా ప్లే చేయొచ్చు పంజాబ్ కింగ్స్ మొమెంటం మీద. దానికి కారణాలు కూడా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ అడ్మిన్ ఏమో మాకు ఒక పాయింట్ పోయింది, వర్షం పడి కేకేఆర్ కాపాడిందని చెప్పడం, కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పంజాబ్ కింగ్స్ అడ్మిన్ మీద, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మీద ఇవన్నీ చేసుకుంటూ ఉండడం, ఇదంతా చాలా చాలా పెంట జరిగిపోయింది అక్కడ. సో ఆ చిన్న మొమెంటం బ్రేక్ లాగా తయారవ్వచ్చేమో నా ఒపీనియన్. Ayurveda understood women's hormonal harmony using sacred herbs. Now powered with 3 clinically studied botanicals that work on complete hormonal balance. Shatavari balances estrogen, easing menstrual irregularities, cramps, and mood fluctuations. Vitex Agnus supports progesterone while lowering prolactin, effective for PMS and fertility support. Ashwagandha reduces cortisol, supporting reproductive hormone balance, thyroid function, and menopausal comfort, presenting relief harmony. Natural, vegan, Ayurvedic formula that nurtures hormones. Because hormonal imbalance affects energy, mood, metabolism, and confidence. Don't endure imbalance. Restore balance. Live life fullest with relief. సో నెక్స్ట్ మనం పాయింట్స్ టేబుల్ ఆర్సీబీ, డీసీ, ఎల్ఎస్జీ అయితే సెటిల్ అయినాయి. మరి ఎస్ఆర్హెచ్ పొజిషన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ మరి 3 మ్యాచ్లు ఆడింది, 1 గెలిచింది. యాక్చువల్లీ ఆర్సీబీ అగైన్ ఇస్ ప్లేయింగ్ ఫెంటాస్టిక్. రెండిట్లో 2 గెలిచారు వాళ్ళు, చాలా అద్భుతంగా ఆడుతున్నారు. జేకబ్ డఫీ 2 మ్యాచ్లో 2 ఓపెనర్లను అవుట్ చేశాడు. జాష్ హేజల్ కూడా ఫిట్ ఉన్నారని చెప్తున్నారు. టిమ్ డేవిడ్ అయితే చుక్కలు చూపించాడు సిఎస్కేకి. పటిదార్ కూడా బాగా ఆడుతున్నారు, చాలా పటిష్టంగా టీం అనేది ఉంది. ఎల్ఎస్జీ 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచినవి లాస్ట్ ఓవర్, ఆల్మోస్ట్ లాస్ట్ బాల్, సెకండ్ లాస్ట్ బాల్ గెలిచారు. సో చాలా కష్టపడ్డారు, చాలా క్లోజ్గా తీసుకొచ్చుకున్నారు. ఒక మ్యాచ్ అయితే దాదాపు అయిపోయింది, ముక్కులు కొట్టి గెలిపించాడు. ఇంకో మ్యాచ్లో తేడాలు జరుగుతూ ఉన్నాయి, బట్ రిషబ్ పంత్ లాస్ట్ దాకా ఎస్ఆర్హెచ్ మీద గెలిపించాడు. కాబట్టి ఎల్ఎస్జీ స్టార్టెడ్ వెల్. ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ కూడా ఢిల్లీని 26 for 4కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. సో ఎల్ఎస్జీ బౌలింగ్ చాలా బెటర్గా కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ దే లాస్ట్ ఏ క్లోజ్ మ్యాచ్. ఎల్ఎస్జీకి అగైన్స్గా గెలిచి ఉండాల్సింది, 2 పాయింట్లు అక్కడ వచ్చి ఉండాల్సింది వాళ్ళకి. బట్ సమ్హౌ ఒక థింగ్స్ అనేవి వాళ్ళకి వర్కౌట్ కాలేదు. అండ్ కొంచెం స్లోవర్ సర్ఫేస్ వచ్చినప్పుడు, బాల్ కొంచెం స్టాప్ అయ్యి వస్తున్నప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కాస్త తడబాటు డెఫినెట్లీ చూపిస్తున్నారు. దాన్ని కనుక అడ్జస్ట్ చేసుకుంటే అగైన్ ఎస్ఆర్హెచ్ దగ్గర కూడా మంచి టీం ఉంది, వాళ్ళు దే కెన్ గో అప్ ది ల్యాడర్ అని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మనం పాయింట్ టేబుల్లో బాటమ్ మాట్లాడదాం. చెన్నై ఏంటి అసలు 3 మ్యాచ్లు బోనీ కొడుతుందా ఏంటి పరిస్థితి ఇప్పుడు? సో నెక్స్ట్ బ్యాటిల్స్లో 2 మ్యాచ్లు ఆడాలి వాళ్ళు, కేకేఆర్ మీద ఒకటి, ఢిల్లీ మీద ఒకటి. ఈ వీక్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఉన్నాయి. మరి దాని పరిస్థితి ఏంటి? చెన్నై నిజంగా ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉంది, అందులో ఎటువంటి డౌటు లేదు. వాళ్ళ అఖిల్ హుసేన్ ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం బెటర్గానే కనిపిస్తుంది, ఎందుకంటే 2 మ్యాచ్లు 200+ అయితే స్కోర్ చేయగలిగారు వాళ్ళు. బట్ బౌలింగ్లో చాలా చాలా పేలవమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఏ ఒక్క బౌలర్ కూడా నేను గెలిపిస్తాననే కాన్ఫిడెన్స్ని మాత్రం ఇన్స్పైర్ చేయలేకపోతూ ఉన్నారు. బౌలింగ్లో కొంచెం మార్పు వస్తే బెటర్గా ఉంటుంది, బ్యాటింగ్లో డివాల్డ్ బ్రేవిస్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. ఇటువంటి సైడ్లో చెన్నై సూపర్ కింగ్స్ సైడ్లో ప్రాబ్లం ఏంటంటే కమ్బ్యాక్ ఇవ్వాలి అంటే బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏదన్నా టీం 4-5 మ్యాచ్లు ఓడిపోయి కమ్బ్యాక్ ఇవ్వాలంటే ఐదర్ బౌలింగ్ అన్నా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా విపరీతమైన అదృష్టం ఉండాలి. విపరీతమైన అదృష్టం మన చేతిలో లేదు. బౌలింగ్ కొంచెం బెటర్ చేసుకోవాలి. డివాల్డ్ బ్రేవిస్ వచ్చి సంజు అండ్ ఋతు బాగా ఆడితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐ స్టిల్ ఫీల్ చెన్నై సూపర్ కింగ్స్ క్యాన్ మేక్ ఎ కమ్బ్యాక్. ప్లే ఆఫ్స్కి వెళ్ళే కమ్బ్యాక్ కాదన్న విషయం పక్కన పెడితే కనుక వాళ్ళలో పవర్ ఉంది, వాళ్ళలో సత్తా ఉంది. ఈసారి దే డిడ్ నాట్ స్టార్ట్ వెల్ అనే ఒక ఇంప్రెషన్ మాత్రం వాళ్ళ ఫ్యాన్స్కి డెఫినెట్లీ ఇస్తారు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ విక్టరీస్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ సమ్హౌ వాళ్ళు ఆ విక్టరీ జోన్లోకి అయితే వస్తారని నా ఫీలింగ్. సో ఇప్పుడు మనం ఈ వారం బిగ్ బ్యాటిల్ మ్యాచెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వారం అయితే నాకు తెలిసి ఈ సాటర్డే మ్యాచెస్, సండే డబుల్ హెడర్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ రోజు మ్యాచ్ చూద్దాం, ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఏంటి వీళ్ళిద్దరిది ఎవరు ఫేవరెట్? ఆర్సీబీ వాళ్ళకి ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కనుక పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది వాళ్ళకి. మీకు పడికల్, పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్, కుర్నాల్, రొమారియో షెపర్డ్, అది సాల్ట్ కోహ్లీ వచ్చిన తర్వాత ఇంతకన్నా బెటర్ సెటప్లో సెట్ అయిన బ్యాటింగ్ లైనప్ అయితే కనిపించట్లేదు ఇప్పటిదాకా టీమ్స్లో. సో దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఆర్ఆర్కి ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కనిపించట్లా, బట్ బౌలింగ్ విషయంలో ఆర్ఆర్ కాస్త ముందంజలో ఉన్నారు. సో ఇట్ ఈస్ అ 50-50 బ్యాటిల్ ఇన్ మై ఒపీనియన్. ఒకవేళ ఒకరిని పిక్ చేయాలి అంటే కనుక ప్రాబబ్లీ ఆర్సీబీ అనే చెప్తాను. ఆల్దో ఆర్ఆర్ కొంచెం బాగా ఇంప్రెస్ చేస్తున్నా కూడా, ఆర్ఆర్లో యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నా కూడా ఆర్సీబీ కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పాలి. ఇఫ్ ఆర్ఆర్ డస్ వెల్, డోంట్ బి సర్ప్రైజ్డ్. బట్ ఆర్సీబీ విల్ స్టార్ట్ అస్ ఒక 2-3% ఫేవరెట్స్గానే ఆర్సీబీ స్టార్ట్ అవుతారు.
అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉంది. ఎస్. ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అగైన్ అది ఆఫ్టర్నూన్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ దగ్గర బ్యాటింగ్లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఎస్ఆర్హెచ్కి ఒకటే పోలిక, వాళ్ళ ఓపెనర్లు స్ట్రాంగ్ ఆడాలి, ఇక్కడ వీళ్ళ ఓపెనర్లు స్ట్రాంగ్ ఆడాలి, లేదంటే కనుక ఆ టీంకి కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ శ్రేయస్ అయ్యర్ అండ్ అలాగే నలుగురు మంచి ఆల్రౌండర్స్ పంజాబ్ కింగ్స్లో ఉన్నారు. ఆ ఒక లోటు ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది. సో బౌలింగ్ విభాగంలో పంజాబ్ కింగ్స్ కొంచెం పైన ఉన్నారు. ఒకవేళ స్టాప్ అండ్ గో లాంటి వికెట్ వచ్చింది అంటే కనుక పంజాబ్ కింగ్స్ పై చేసి సాధించవచ్చు. బట్ ఐ థింక్ ఆ మొమెంటం ఏదైతే మాట్లాడుకున్నామో వర్షం కారణంగా అది కొంచెం అంత సోషల్ మీడియాలో గోల జరిగి దానివల్ల పంజాబ్ కింగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యారు అంటే కనుక ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక నెయిల్ కొట్టచ్చు. బట్ ఈ మ్యాచ్లో కూడా విల్సే పంజాబ్ కింగ్స్ ఒక 1% ఫేవరెట్గానే బరిలోకి దిగుతారు, వాళ్ళ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి మళ్ళీ ఆర్ఆర్తో కూడా ఈ వీక్లోనే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉంది, దట్టు ఉప్పల్లో. సో మరి ఏంటి మనకి ఫేవరెటిజం ఉండదా ఆ మ్యాచ్ కూడా? ఉండొచ్చు. అంటే ఇప్పుడు బేసికలీ ఎల్ఎస్జీతో మీరు పిచ్ గురించి మాట్లాడుకుంటే కనుక అసలు ఆ పిచ్ చూసి చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. అంటే అఫ్కోర్స్ మనం పిచ్ వల్లే ఓడిపోయామని చెప్పేసి మాట్లాడలేదు, కానీ ఆ పిచ్ చూసి చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. ఇదేంటి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ హోమ్ గేమ్ ఇలా ఆగి వచ్చే వికెట్ ఇవ్వడం ఏంటి అని చెప్పి. బట్ హీట్ కండిషన్స్ అలా ఉన్నాయి, డ్రైయర్ వికెట్స్ ఉన్నాయి. సో ఒకవేళ మంచి మంచి బ్యాటింగ్ వికెట్, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే ఒక వికెట్ వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ ఏ మ్యాచ్ అయినా కూడా గెలవగలరు. బట్ కొంచెం అటు ఇటు అయిందంటే ఎస్ఆర్హెచ్ కాస్త తడబాటు అనేది కనిపిస్తుంది. ఐ థింక్ ఈ 2 మ్యాచ్ల్లో కనీసం ఒక మ్యాచ్ అయితే గెలుస్తారు. 2 మ్యాచ్లు గెలిచారు నేనైతే ఆశ్చర్యపోను. బట్ 2 ఓడిపోరని అనుకుంటున్నాను, ఏదో ఒక మ్యాచ్ అయితే గెలుస్తారని నా ఫీలింగ్. సో ఓకే, బిగ్ బ్యాటిల్లోకి వద్దాం. ఇంకా ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఈ వారం బిగ్ బ్యాటిల్ అని మనకి చెప్తుంది. అలాగే ఎంఐ వర్సెస్ పంజాబ్ కూడా మ్యాచ్ ఉంది. సో దాని గురించి చెప్పు. ఎంఐ ఆర్సీబీ వేరే లెవెల్ బ్యాటిల్, అందులో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. అండ్ ఆర్సీబీ వాళ్ళకున్న మొమెంటం కానీ వాళ్ళకున్న టీం కానీ చూసుకుంటే వాంఖేడలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే తయారవుతున్నారు. ముంబై లాస్ట్ మొమెంటం. కోల్కతాతో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా ఢిల్లీలో హార్దిక్ పాండ్యా ఇంజరీ అయింది. హార్దిక్ పాండ్యా ఇంజరీ అవడం అనేది ఎంత పెద్ద ఇబ్బంది క్రియేట్ చేస్తుందో చూడండి. ఢిల్లీ మ్యాచ్లో హార్దిక్ వెళ్ళిపోయాడంటే ఒక బ్యాటర్ వెళ్ళిపోయాడు, ఒక బౌలర్ వెళ్ళిపోయాడు. సో 2 చేంజ్లు చేయాల్సి వచ్చింది. దానివల్ల మొత్తం ఈక్వేషనే మారిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నేను పెద్దగా చెప్పను, ఎందుకంటే వర్షం కారణంగా 11 ఓవర్లో కుదించిన మ్యాచ్. మనం దాని గురించి పెద్దగా పట్టించుకొని వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పడానికి లేదు. ఆల్ ద వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ చాలా బాగా ఆడినా వీళ్ళు బౌలింగ్ అంత సరిగ్గా వేయకపోయినా 11 ఓవర్ల మ్యాచ్లో యూ రియలీ డోంట్ హ్యావ్ టైమ్, బ్యాడ్ స్టార్ట్ అండ్ దెన్ గాన్ కేస్. సో ఈ యొక్క మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ముంబై కమ్బ్యాక్ చేయడానికి అన్ని విధాల అవకాశాలు ఈ మ్యాచ్లో ఉన్నాయి. ఆర్సీబీ జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆర్ఆర్తో గెలిచినా ఆర్ఆర్తో ఓడిపోయినా ఆర్సీబీ కొంచెం జాగ్రత్త వహించాలి ఆ మ్యాచ్లో, లేదంటే కనుక ముంబై గెలుస్తుంది. నెక్స్ట్ పంజాబ్తో వాళ్ళకి ముంబైతో మ్యాచ్ ఉంది. ముంబై పంజాబ్ అగైన్ ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్, మంచి రైవల్రీగా స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఎట్లా ఏం స్టార్ట్ చేయబోతున్నారు. ఐ థింక్ ముంబై పంజాబ్ మ్యాచ్లో ఐ విల్ స్ట్రాంగ్లీ పుట్ ముంబై యాజ్ ఫేవరెట్స్. ఆల్దో పంజాబ్ లాస్ట్ 2 మ్యాచ్లు ముంబై మీద పై చేసి సాధించిన ఐ థింక్ ముంబై విల్ పుల్ దేర్ సాక్స్ అప్, పుల్ దేర్ లెవెల్ అప్ అనిపిస్తుంది ఆ ఒక పర్టికులర్ మ్యాచ్లో. సో ఆ మ్యాచ్లో ఐ విల్ సే ముంబై ఫేవరెట్స్. సో ఓకే, మనం అయితే టక్టకా చెప్పేసుకుందాం ఎవరెవరు గెలుస్తారు ఏంటి అనేది. ఒక 8 మ్యాచెస్ అయితే ఉన్నాయి ఈ వారంలో. సో మన వీక్లీ రౌండప్ లో ఎవరు ఏంటి ఫేవరెట్స్ అనేది చెప్పుకుందాం. ఫస్ట్ ముందుగా లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే 8 మ్యాచెస్ గురించి అడిగారు నన్ను. లాస్ట్ టైం 8 మ్యాచెస్ అడిగినప్పుడు 2 మ్యాచ్లు 50-50 అని చెప్పా. మిగతా మ్యాచ్ అన్నింటికి రిజల్ట్ చెప్పా. ఒక ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ తప్ప మిగతావన్నీ మనం అనుకున్నట్టే జరిగింది, పర్ఫెక్ట్ అయినాయి. అండ్ ముంబై ఆర్ఆర్ మ్యాచ్ గురించి కూడా చెప్పాది 50-50 అవ్వచ్చు, బట్ జాగ్రత్త పడాలి ముంబై అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడలేదు. సో ప్రస్తుతానికి అయితే కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాం సార్. పర్ఫెక్ట్. సో 8 మ్యాచెస్ జరగబోతున్నాయి, అదేంటి అనేది మనం వ్యూవర్స్ చెప్పేద్దాం. సో ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ 50-50 ఇది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ ఆర్సీబీకి వాళ్ళ చిన్న లోపాలు ఉన్నాయి. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఆర్ఆర్కి ఉండొచ్చు, బట్ ఆర్ఆర్కి అగైన్ మిడిల్ ఆర్డర్ సరిగ్గా రావట్లేదు. స్లైట్ ఎడ్జ్ టువర్డ్స్ ఆర్సీబీ, బట్ ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. ఐ ఫీల్ పంజాబ్ కొంచెం ముందున్నారు కానీ ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సిఎస్కే వర్సెస్ డీసీ. ఆన్ పేపర్ డీసీఆర్ ఫేవరెట్స్, బట్ ఈ మిల్లర్ చేసిన హడావిడి వల్ల మళ్ళీ వాళ్ళని ఏమైనా టాంట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ సిఎస్కే ఈ మ్యాచ్ కూడా గెలవలేదంటే కనుక తట్టాబూటా సర్దుకొని వాళ్ళు ఇంకా నెక్స్ట్ సీజన్కి ప్రిపేర్ అవ్వడమే. సో ప్రాబబ్లీ ఆ ఒక సిచ్యువేషన్ రాకుండా ఉండాలని సిఎస్కే గెలుస్తారేమో అనేది చూడాలి. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్. ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచ్. గుజరాత్కు చిన్న లక్ ఫేవర్ అనేది కలిసి వచ్చింది ఢిల్లీ మ్యాచ్లో, దాన్ని గెలవగలిగారు. లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ దాకా తీసుకెళ్ళి ఆడుతున్నారు. ఇది 50-50 అని చెప్తా. స్లైటెస్ట్ ఎడ్జ్ ఎల్ఎస్జీకి. ఓకే, నెక్స్ట్ ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఇది ఆర్సీబీ జాగ్రత్త పడాలి.
ఎందుకంటే వెంకటేష్ స్టేడియంలో లాస్ట్ టైం కూడా గెలిచారు, మంచి రిధంలో ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు, ఊపు మీద ఉన్నారు, జోరు మీద ఉన్నారు. బట్ స్టిల్ ఎంఐ వాళ్ళకి బ్రేక్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ కాస్త జాగ్రత్త వహించకపోతే కనుక ఇబ్బందులు జరుగుతాయి. సో ముంబై 1% అప్. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది. ఇది కష్టం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది టాస్ చాలా కీలకంగా మారబోయే మ్యాచ్ ఇది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ లక్నో. ఇది బాగుంటుంది ఈ మ్యాచ్ చూడడానికి, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన రైవలరీ చోటు చేసుకుంది. వాళ్ళు చిన్నస్వామికి వచ్చి గెలవడం, వీళ్ళు లక్నో వెళ్ళి గెలవడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చే ఆవేష్ ఖాన్ హెల్మెట్ ఇసిరి కొట్టింది కూడా ఈ యొక్క మ్యాచ్అప్లోనే. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా ఉండబోతుంది. బట్ స్టిల్ లక్నోతో పోల్చుకుంటే ఆర్సీబీ విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్. ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్. ఐ థింక్ ముంబై డిపెండ్స్. ఆల్రెడీ వాళ్ళు మ్యాచ్లు ఏవైతే ఆడుతున్నారో ఆర్సీబీతో ముందు ఒక మ్యాచ్ ఆడుతున్నారు, అందులో కనుక వాళ్ళు మొమెంటం పుంజుకొని గెలిచారంటే కనుక పంజాబ్ మీద కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోయారు అంటే కనుక పంజాబ్ క్యాన్ గివ్ అ ఫైటింగ్ ఎన్కౌంటర్ ముంబైకి. సో ఇట్ డిపెండ్స్. ప్రీవియస్ మ్యాచ్ మీద ఈ మ్యాచ్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ స్టిల్ ప్రీవియస్ మ్యాచ్లు ఏమీ లేవు, ఇలా చూసి ఏ టీం బెటర్గా ఉందంటే ముంబై అనే చెప్తాను. ముంబై. సో అది సందీప్, ఈ వారం వీక్లీ రౌండప్ అనేది. సో మ్యాచెస్ అయితే బాగా జరిగినాయి, చాలా రసవత్తరంగా ఉంది. వీక్ అనేది జబర్దస్త్ వీక్. మనం సెకండ్ వీక్కే మనకి మబ్బులు ఇడిపోయాయి. అవును, థర్డ్ వీక్ మ్యాచ్లు అయితే మామూలుగా ఉండవు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా ఎవరు ఎట్లా ఆడతారో తెలియదు, ప్రీవియస్ రిజల్ట్స్ తాలూకు మొమెంటం ఉంటుంది, ఎవరు ఇంజరీ అవుతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ టీంకి ఇప్పుడు ఇంజరీ నుంచి రికవరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా. రసవత్రంగా ఈ వీక్ మాత్రం ఉండబోతుంది. అండ్ అది గ్యారెంటీ, అది రాసిస్తా కావాలంటే మీకు. ఎస్. సో ఐపీఎల్ అనేది మంచి మజా ఇస్తుంది. మనం 4th వీక్ రౌండప్లో కూడా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూశారు కదా, సందీప్ ప్రెడిక్షన్ అయితే బ్రహ్మాండంగా చెప్పాడు. థర్డ్ వీక్ ఏం జరగబోతుంది అనేది, అలాగే మీకు ఏమనిపించింది అనేది ఐపీఎల్ సీజన్లో ఏదైనా సందీప్ని అడగాలి అంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.